ప్రేమ, నమ్మకమైన ప్రభువైన యేసు నామములో మీ అందరికి శుభములు పలుకుతూ, మీతో ఈ దినాన విలువైనటువంటి ఒక జీవిత చరిత్రని ముచ్చరించాలని కోరుకుంటున్నాను. మరి నేను గత నెలలో ఒక నెల ఇండియా పర్యటనలో ముఖ్య పనుల మీద నేను వెళ్ళి మరి అద్భుతంగా మిషనరీ జర్నీ లాగానే అనేక ప్రాంతాలు దర్శించడం జరిగింది. మరి అనేక ప్రాంతాల్లో కాకినాడ, సామర్లకోట, గుడివాడ, మరి గుంటూరు, మచిలీపట్నం లోకల్‌గా చాలా చాలా దూర ప్రాంతాల్లో కూడా పేదవారి మధ్య మరి నేను కట్టుకున్న 2 చర్చెస్ తర్లుపాడు దగ్గర, మార్కాపురం దగ్గర, తర్వాత గోసవీడు దగ్గర, ఖమ్మం మధిర ప్రాంతంలో మేము కట్టుకున్న 2 సొంత చర్చెస్‌లో కూడా ఘనమైన సేవలు చేసుకోవడానికి, పేదవారిని ప్రేమించటానికి నాకు విలువైన సమయం ఇచ్చారు మా కుటుంబం తరఫున. ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. ఒక ప్రాంతంలో నేను గుడివాడ ప్రాంతంలో పాస్టర్లు నన్ను ఆహ్వానించి ఎంతో గౌరవంగా, ప్రేమతో చూసి వారి పరిచర్యలు నేను గమనిస్తూ మరి సజ్జా బర్నబాస్ గారి భార్య సతీమణి విలువైన పుస్తకాలు నాకు తన రచనలో ఇచ్చారు. దానిలో ఒక భాగంగా స్వర్ణదీపికలో మరి హాగర్ గురించి చాలా చక్కటి సందేశాలను విని దాన్ని నేను మరి మీతో పంచుకోవాలని నాకు ప్రభావితం అవ్వబట్టి ఈ దినాన ఆ వారి భావాల్ని నేను మీతో పంచుకుంటాను. ఎవ్రీడే నేను ఇక విలువైనటువంటి సందేశాలని సిద్ధపడి మీకు పంచుకొని మరి ఆ ప్రభువుని ఘనపరచాలని నేను కోరుకుంటున్నానండి. మరి ఒక క్షణం బంగారు పరిగె భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రభు ఎంతో చక్కని ఆరోగ్యాన్ని కూడా నాకిచ్చి ఘనమైన రీతిగా ప్రభు నన్ను వాడుకున్న దీన్ని బట్టి, ఆయన ఘనపరుచుకున్న స్థితిని బట్టి, ఆయనను మరి మోసే గాడిదగా ఉండబట్టే గౌరవం పొందానని ఇంతగా దీవించటకు ఏపాటి దాన్నని నేను సాక్ష్యం ఇచ్చుకోవడానికి కృపనిచ్చాడండి. తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే మన ప్రభు మనకున్నాడు. కన్ను మూసే వరకు ప్రేమించేది అమ్మ అయితే, కళ్ళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేది నాన్న. కానీ ముదిమి వచ్చే వరకు మన అరచేతిలో చూసు క మరి మరి మనం దాచుకొని ప్రేమించేది అమ్మ, నాన్నల మించిన ప్రేమ క్రీస్తు ప్రేమ. మనం ఎవరి దగ్గర సంతోషం రెట్టింపవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటుందో, వారే క్రీస్తుని ఎరిగినటువంటి ఆత్మీయులు. అటువంటి ఆత్మీయుల సన్నిహిత సంబంధంతో నేను ఆనందపడినటువంటి తరుణాలను బట్టి దేవుడిని స్తుతిస్తాను. ఎంత సంపత్తున్నది చూడడు. ఎందులో ఎంత అర్హులంగా అందించావన్నది చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివావన్నది దేవుడు చూడడు. అందులో ఎంత ఆచరించావన్నదే చూస్తాడు. ఎన్నెన్నో కార్యాలు చేశావన్నది చూడడు. అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారన్నది చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారన్నది చూడడు. మన కోసమే ఎందరు నిలబడ్డారో చూస్తాడు. ఎన్నేళ్ళు బతికావన్నది కాదు. ఎలా బ్రతుకుతూ సార్థకం చేసుకున్నావన్నది చూస్తాడు. మన జ్ఞాపకం సంతోషాన్నివ్వాలి. మన ప్రస్తుత మన వాస్తవము ప్రశాంతతనివ్వాలి. మన స్మరణము ప్రేరణనివ్వాలి. మన మాట ఇతరులకు ఓదార్పునివ్వాలి. అప్పుడే కదా ధన్యమయ్యేది. మరి బ్రతుకు పాటలు మరి చచ్చినా కూడా బతకగలిగిన జీవితాన్ని మనం మిగిల్చవలసిన అవసరం మనకుంది. మనం మళ్ళీ మరి మంచి పనులు చేద్దాం. మరొకరి కోసం ప్రార్థించేలా విజ్ఞాపన పరులుగా మారుదాం. మరి ఆకలితో ఉన్నవారికి గుప్పెడన్నం, ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం, బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన క్రైస్తవ మ మనస్సు, మానవత్వం కూడా కదా! గాయం చేసే సమయమే నయం కూడా చేస్తుంది. కష్టాన్నిచ్చే జీవితమే ఇష్టం కూడా ఇస్తుంది. జ్ఞానం గలవాడు బలవంతుడు ఉంటాడు. తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడు. జీవితంలో 36 గుణాలు అక్కర్లేదు. 4 మాత్రం ఉంటే చాలు. మంచి ప్రవర్తన, నిర్మలమైన ఆలోచన, అందమైన మనస్సు మరియు నిజాయితీ. ఇది క్రైస్తవ జీవితంలో కావాల్సినవి. మరి మనంలో మనం చూసుకుంటే నిరాశే, లోకం వైపు చూస్తే బాధ, క్రీస్తు వైపు చూస్తేనే శాంతి, నెమ్మది కలుగుతుంది. మరి ఆశలు అనే బురదలో దొర్లుతున్న మనుషులు కూడా తమ జీవితము పంది వలె మరి 2 కాళ్ళు చేతులు కట్టేసి తిరగతిప్పి మోస్తారు గదా! అప్పుడే పైకి చూస్తది. అలాగే మనం గూడా కష్టాల్లో ఉన్నప్పుడే పైకి చూడగలం. కానీ ప్రభు అలా అటువంటి స్థితి కలిగించి కొన్నిసార్లు ఆయన వైపు ఆకర్షించుకుంటాడని మాత్రం మన కష్టాలు నిరూపిస్తాయి. మరి మంచి చెడును తిరిగి ఇవ్వటం రాక్షసత్వం. మంచికి మంచి తిరిగి ఇవ్వటం మానవత్వం. చెడుకు మంచిని తిరిగి ఇవ్వటం దైవత్వం. అయితే మనం చేసే పని వల్ల, మాట్లాడే మాట వల్ల ఎవరికీ హాని జరగకుండా ఉంటే చాలు. అంతకన్నా మంచి పని ఏది ఉండదు. మరి
నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అది మళ్ళీ మనకే తిరిగి చేరుస్తుంది. నలుగురికి పంచితే జీవితం, నలుగురిని పెంచితే జీవితం, నలుగురిని బాగు చేస్తే జీవితం, నలుగురు మెచ్చుకుంటే జీవితం, నలుగురు వచ్చిపోతే జీవితం, నలుగురి మధ్య చనిపోతే జీవితం, నలుగురు మోసుకెళ్తే జీవితం. ఇలా జీవితం ఉంది. ఆ జీవితాన్ని ప్రభు వైపు చూస్తూ బ్రతకటమే సరియైన జీవితం అని మనం గ్రహించుకుందాం. అయితే మరి ఈ దినాన హాగర్ గురించినటువంటి తలంపులు తలస్తే మరి ఎంత చక్కని తలంపులున్నాయంటే, జీవితంలో ఏ సమస్య లేని వారు ఉండరేమో! పైకి హుందాగా కనబడినా, ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉన్నా, వారెంతటి సమస్యల వలయంలో ఉన్నారో మనకెవరికీ అర్థం కాదు. సమస్యలు తప్పించుకోవడం ఎలా చాలామంది చేసే పని. అయితే సమస్యకు దూరంగా పారిపోవడం కానీ మరి అది తగదు. అది కానీ ఒకటి గమనించాలి. ఒకటి విడిచి పారిపోయిన మరొకరికి ఎదురవుతుందన్న నమ్మకం ఏంటి? గ్యారంటీ లేదు. చాలామంది సమస్యల నుంచి పారిపోవడానికి ఒక అలవాటుగా చేసుకున్నారు. పారిపోవడం పరిష్కార శూన్యమైన అలవాటుగా పొరపాటుగా చేసేస్తూనే ఉంటాం. స శోధన సమస్యలు సహించి నిలిచిన వాడే ప్రభు వాగ్దానము చేసిన జీవకిరీటం పొందుకుంటాడని బైబిలు ఉద్బోధిస్తుంది. యాకోబు పత్రిక 1:12లో అది స్పష్టంగా కనబడుతుంది. మరి మన జీవితంలో మరి చాలా వరకు మరి ఎంతోమంది క్యారెక్టర్స్ మనకు జీవిత సత్యాలను నేర్పిస్తూనే ఉన్నారు. మనకి మరి సమస్యల నుంచి పారిపోయినటువంటి హాగరు తన కష్ట సమయంలో ప్రభు ఆదుకున్నాడు. సమస్య నుండి పారిపోవడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. నిలిచి సహించడమే మరి దేవుని చిత్తం అని గ్రహించాలి. మనం ఏ స్థితి నుండి వచ్చామో ఎప్పుడు మర్చిపోరాదు. పొందిన ఔన్నత్యాన్ని బట్టి దేవుని ఎడల, మానవుని ఎడల మన ప్రవర్తన తీరు మారరాదు. మర్చిపోతే అది అతిశయానికి దారితీస్తుంది. కన్నీటిని తుడిచివేసే దేవుడు మనకున్నాడు. దుఃఖమే లేని దినాన్ని మనకు ఒక్కొక్క దినము మనం ఎదుర్కొనే కృపనిస్తాడు. సమస్యలు ఎదురు చూస్తున్న దేవుని మనం చూడగలగాలి. అప్పుడే ఆనందమయ పరిష్కారం లభిస్తుంది. పాప నియమాన్ని పారద్రోలాలి. వంశపరంగా ఎదుర్కొనే ప్రతిఘటనల విషయము మరి విజయము మన శక్తియుతుల్లో లేదు గానీ, ప్రతికూలం అనుకూలంగా మార్చగల దేవుని శక్తి అందే ఉందని మనం నమ్ముకోవాలి. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం బయటకు తోసివేయనన్నాడు. ఆయన ఇచ్చి నీళ్లు తాకబడడం మనందరికీ దప్పుకొనరు. అయితే మనం ప్రతికూల సమస్యలకు ఎదురొడ్డి నిలిచిన హాగరు అంటే అర్థమట మిడుత. అది ఆదికాండము 16-21 అధ్యాయాల వరకు హాగరు గురించి ఉంది. అది హాగర్ అయితే ఎవరంటే బానిస బాలికగా అబ్రహాం ఇంట్లో పనిచేస్తూ వచ్చింది. మరి హాగర్ కల్దీయ దేశం నుండి సారాతో పాటు వచ్చిన బాలిక కాదు. కరువును బట్టి ఐగుప్తు నుండి వచ్చి అతడున్నప్పుడు ఈ హాగర్‌ను కనుక్కోవడం జరిగింది. హాగర్ విధేయత, నమ్మకత్వము, సమర్థత ద్వారా శారా ప్రభావితురాలైంది. సంపన్నురాలైన ఆమె హాగర్ అవసరం గుర్తించింది. హాగర్ కుటుంబంలోని ఆర్థికపరమైన ఇబ్బందులు శారాతో పాటు దీర్ఘ ప్రయాణం చేసి తన ఇంటికి, తన వారికి దూరమయ్యేటట్టు చేసుండొచ్చు. శారయ్యే హాగర్‌కు తల్లి, యజమానురాలు. ఆమె శారా దగ్గర నమ్మకమే దాసిగా మంచి పేరు సంపాదించిన చిన్నది. బానిసే అయిన ఒక మంచి కుటుంబాన్ని బట్టి హాగరు అదృష్టవంతురాలు. యాజమాన్యంతో ఆమె సాన్నిహిత్యంలో హాగరు త్వరలో సత్యదేవుని గురించి అవగాహనలోకి వచ్చుంటది. అది మరి అబ్రహాము, హాగరు మరి వారి ప్రార్థనా జీవితము తనని ఆకర్షించింది. దేవుడొక్కడే అన్న నిజం తెలుసుకుంది. సమస్త సృష్టి కారకుడు ఆయనని తన యజమానుడైన అబ్రహాంకే ప్రత్యక్షమైన దేవుడని దేవుడే ప్రత్యక్షంగా మాట్లాడాడని గ్రహించుకుంది. అంత మాత్రమే కాక ఆయన మాట్లాడే దేవుడని, చూచే దేవుడని విశ్వసించింది. అబ్రహాం నాకు వాగ్దానం చేసిన కుమారుణ్ణి గూర్చి విన్నది. శారాకు కలగబోవు కుమారుని గురించి శారాకు గల నిశ్చయత, ఆయా సమయాల్లో ఆమె వ్యక్తం చేసే తన అసమర్థత వలన అవిశ్వాసము, అయినా ఆ కొడుకు కోసమే ఎదురుతన్నులు చూసే హాగరుకి ఏమి తెలియనిదేం కాదు. హాగరు భార్యగా అబ్రహాం జీవితంలో ప్రవేశించింది. వాగ్దానం చేయబడి దాదాపు 10 ఏళ్లైనా ఇంకా తన గర్భం పడినందున సారా తన ఆలోచనకు వచ్చింది. మృతతుల్యమైన శరీరాన్ని బట్టి తన అయోగ్యురాలైన అబ్రహామును బట్టి ఆ వాగ్దానం నెరవేరుతుందని భ్రమించింది. నాటి సాంప్రదాయ ప్రకారం ఒక గృహ యజమానురాలు ఆ ఇంట బిడ్డలు ఉద్భవించకపోతే ఆమె తన దాసి ద్వారా పిల్లలు పొందే అవకాశం ఉంది. ఆ క్రమాన్ని అనుసరించి సారా తన భర్తను సంప్రదించి ఆ దాసి అయిన హాగర్‌ను అబ్రహాంకు భార్యగా ఇచ్చింది. అది ఆదికాండం 16:3లో ఉంది. కేవలం అది ఆనాటి ప్రాంత పరిస్థితి కానీ, వారిని పిలిచిన ఆ దేవుని అనాది సంకల్పము, ఆయన ప్రణాళిక అది కాదు. పురుషుని తన తల్లిని, తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరు ఏక శరీరమై ఉంటారని ఆదికాండం 2:24లో ఉంది. అది దేవుని విధానము. సంతానం కొరకు మరో స్త్రీని పురుషుడు హత్తుకుంటాడని ఎక్కడా ఎప్పుడు చెప్పలేదు. హాగరు వారి ఇంట కట్టు బానిసే కానీ, వారసుడిని కన్న తల్లి ఏమాత్రం కాదు. సారా స్వయం నిర్ణయమే.
హాగరు తప్పుతో పట్టించింది. దేవుని వాగ్దానాలు నెరవేర్పుకే ఆయన కంటే ముందుగా నెరవేర్పు బాటలో ప్రవేశించారు అబ్రహాము, సారాలు. మనమే చాలా సార్లు ఇటువంటి పొరపాట్లు దేవుని చిత్తంలో లేకుండా సొంత ప్రయత్నాలు చేసి నష్టపడుతున్నాం. ఇటువంటి పొరపాట్లనే మనం అనేక పర్యాలు చేస్తున్నాం. దేవుని జ్ఞానము, ఆయన నడిపింపు కొరకే ప్రార్థించకుండా, ఆయన చిత్తం ఎరగకుండా ఎన్నిసార్లు మన ప్లాన్ మనం కొనసాగిస్తున్నామో ఆలోచించుకుందాం. మన నిర్ణయాలు మనల్ని ఆనందమయ జీవితానికి దూరం చేస్తున్నాయి. ప్రతి వాగ్దానం నెరవేర్పు కొరకు మనం ప్రార్థించాలి, వేచి ఉండాలి. మరి దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా గ్రహించుకోవాలి. సారా హాగర్‌ను అబ్రహాంకి ఇచ్చింది. అబ్రహాము, సారాల విశ్వాసలేమి సమస్యల పరంపరకు హేతువైంది. మరి అడిగింది పొందుకోవాలి. పొందుకోవడానికి వేచి ఉండాలి. దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో దాన్ని పొందుకోవడానికి ఆ సమస్యను మన చేతిలోకి తీసుకొని దేవుని ప్రణాళికలో తలదూచిన వారమవుతున్నాం. హాగరు తన గర్భవతిని తెలుసుకున్నప్పుడు తన యజమానురాలు దాని దృష్టికి నీచమైనదని, అప్పుడు సారా, నా ఉసురు నీకు తగులును, నాకు నీకు యెహోవా న్యాయం తీర్చుగాక అని అబ్రహాంతో అంది. తొందరపడి మాట్లాడే సారా తప్పు మాటలు మాట్లాడింది కదా! తన తప్పును తాము తెలుసుకోలేక ఇతరుల మీద నెట్టివేయడం అన్నది అది మనం అనాది నుండి వస్తున్న అలవాటే. ఆదాం, హవ్వలు కూడా ఇదే తప్పిదం చేశారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకున్నారు కదా! సారా హాగరుకు అబ్రహాంకి ఇచ్చింది. పైగా అబ్రహాం మీద నేరం మోపుతుంది. ఒకరు చేసిన తప్పిదానికి ఫలితంగా దుష్పరిమాణాలు ఏర్పడినంత వరకు, తమకు ఎలాంటి నొప్పి కలగనంత వరకు వారికి తమ తప్పు ఒప్పుగానే అగపడుతుంది. సమీప భవిష్యత్తులోనో, దూరంలోనో తప్పిదముకై శిక్ష తప్పదు. విశ్వాస లోపము, నిరీక్షణ లోపాలే తప్పిదము బాటలో విశ్వాసి పయనించడానికి మార్గదర్శకులు అవుతూ అనే సత్యాన్ని మనం ఎప్పుడు గుర్తించాలి. దైవమిచ్చిన వాగ్దానం నెరవేర్పు పర్యంతము మన కళ్ళ ముందు ఆ శ్రేష్ఠ వాగ్దానము దర్శన రూపకంగా చూస్తూ పయనించాలి. కుడి ఎడమలు విశ్వాస నిరీక్షణలు అన్న గైడ్స్ మరి సహకారాన్ని అంగీకరించినంత వరకు తప్పుదారికి మరలటానికి ఆస్కారం ఉండదు. 10 ఏళ్ల పాటు అబ్రహాము, సారాలు విశ్వాస యాత్రలో నిరీక్షణతో నడిచారు. ముందున్న వాగ్దానం మీద తమ దృష్టిని అవిశ్వాసాన్ని బట్టి వారి శరీరం వైపుకు మరల్చబడింది. ఎక్కడ విశ్వసించడానికి ఆధారాలు ఏమీ లేవు. సంతానోత్పత్తికి సారా దేహం మృతతుల్యము. అందుకు మరో ప్రత్యామ్నాయంగా ఆ మార్గంలోకి ప్రవేశపెట్టారు. శూన్యంలోకి వచ్చిన సృష్టి చేసిన దేవునికి మృతతుల్యమైన సారా గర్భాన్ని జీవాన్ని ఇవ్వటం అసాధ్యమా? అందుకే కాబోలు తదుపరి కాలంలో యెహోవాకు అసాధ్యమైనదేదైనా ఉన్నదా? చక్కటి వాగ్దానము. ఆదికాండం 18, 14 అది మనకు వర్తిస్తుంది కూడా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. వాగ్దానం నెరవేర్పు కనుపు మేరలో కనరాని స్థితిలో ఉన్న దేవుని బిడ్డలమైన మనము యెహోవాకు అసాధ్యమైనది లేదన్న సత్యాన్ని, విశ్వాస నిరీక్షణలకు మరింత పెంపొందింపచేస్తూ చేయబడిన వాగ్దానము చేతికందేంత దూరంలో ఉందని స్ఫూర్తినిస్తుంది కనుక మనము దాన్ని వదులుకోవద్దు. ఆ నమ్మకాన్ని మనం మనం స్థిరపరుచుకుందాం. నిశ్చయత కలిగిస్తున్న అనుభవాన్ని సొంతం చేసుకుందాం. హాగరు తగిన గర్భవతి తెలుసుకున్నప్పుడు దాని దృష్టికి తన యజమానురాలు నీచమైంది. ఆదికాండం 16:5. మనం ఏ స్థితిలో ఉన్నను, మనం ఏ స్థితి నుండి ఈ స్థితిలోకి వచ్చామన్న విషయము, ఏ బండ నుండి చెక్కబడ్డామో, ఏ రాతి నుండి తీయబడ్డామో అని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. దావీదు కూడా తను గొర్రెల కాపరి దొడ్డిలోంచి ఎలా తీసుకొచ్చాడు, నేను దీవించబట్టు నేను ఏపాటి వాడిని నన్ను తగ్గించుకుని మాట్లాడాడు. అతిశయించటానికి మనం ఆస్కారం ఉన్నప్పటికీ ఆధిక్యతలు మనం అన్నీ గమనించుకొని తగ్గించుకోవాలి. నేను అనేక ప్రాంతాలు తిరిగినప్పటికీ నేను ఒకే ఒక సాక్ష్యాన్ని చెప్పాను. మరి సమూయేలు 7:18లో ఇంతగా దీవించబట్టకు నేను ఏపాటి దానను, నా కుటుంబం ఏపాటిది, నా కుటుంబం నిత్యము దీవించబడును గాక. మరి నాకు నా కుమారుని మరణము, నా భర్త మరణము నన్ను కలిగించినప్పటికిని, మరి రోమా 8:38లో మరణమైన, హింసైన, బాధైన, ఏ ఏ ఏ అనుభవం అయినా, అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా నీలో నుండి విశ్వాసాన్ని నేను జారను. నీతో నేను నిలుస్తుంటాను. అది నిన్ను నమ్మటానికి, నిన్ను వెంబడించడానికి అది అడ్డు రాదనే నిరీక్షణతో నేను నిలబడి బ్రతుకుతున్నాను. మరి నా జీవిత ధ్యేయంలో మరి పాప భీతి, దైవ ప్రీతి, సంఘనీతిని నేను గుండెల్లో నింపుకున్నాను. మదిలో ఎప్పుడు చెప్పుకునే స్లోగనే మరి మదిలో వాక్యం ఉంచుకొని, గదిలో ప్రార్థన ఉంచుకొని, వ వీధిలో సాక్ష్యం ఉంచుకోవడానికి నేను ప్రయత్నిస్తూ నా జీవిత యాత్ర కొనసాగే అనుభవంలో ఈ ఈ యొక్క హాగరు తలంపులు కూడా నాకు మేల్కొల్పునిచ్చాయి. నిరీక్షించుకోవాలి. సుసాధ్యం చేసే దేవుడున్నాడు అని నేను నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ మీకు నేను ఈ సందేశాన్ని అందించగలుగుతున్నాను. లోకమందు దేవుడు లేని వారమై ఉన్నాం కానీ, దీని స్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మనం నిత్యము థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేవునికి ఉచిత కృప వలనే ఉన్నత స్థితి లభిస్తుంది. ఆ కృపే నిలిచి ఉండి మనమంతా కర్తవ్యాన్ని నిర్వహించాలి. పొందిన ఔన్నత్యాన్ని బట్టి అతిశయిస్తే
మాటల్లో మరి మాట్లాడే మాటల్లో, ఆలోచనలో, మనం చేసే పనుల్లో సైతము అపశృతులు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది గనుక, తన ఔన్నత్యంను బట్టి దేవుని స్తుతించవలసి, మరి సైతాను దేవుని కంటే పై స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆశించి, గర్వించి, పరలోకం నుంచి గర్వంతో త్రోసివేయబడ్డాడు. ఆ మొదటి పాపం గర్వం. నేడు మనం చూస్తున్న ప్రతి చెడుగుకు, దౌష్ట్యానికి, మరణానికి మూలం ఆ గర్వమే. ఆ హాగరు మరి తాను పొందింది తన యజమానురాలు పొందనందున ఆమెకంటే తను యోగ్యురాలని గర్వించింది. మన ఎదుటివారి కొదువులను బట్టి వారిపై జాలి చూపాలి కానీ మనం అతిశయించకూడదు. అది ఒక సత్యము. మన దాన్ని బట్టి మనమేదో గల్లమైపోలేదు. మనమేమై ఉన్నామో అదంతా దేవుని కృపయే. మన శారీరక, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక కొదువులను బట్టి మనపై జాలిపడిన గనుడైన దేవుడు మనల్ని గొప్పవారిగా, సమృద్ధి గలవారిగా చేయటకే భూమికి అనుగ్రహించాడు. ఆయనకున్న ఆ మనసునే మనం ధరించుకునే బద్ధులమై ఉన్నాం. ఫిలిప్పి 2:5 దేవునికి కలిగిన ఈ మనస్సు కలిగి ఉండమన్నాడు. ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారే, గంత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. రోమా 12:10 కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయరాదు, హింసించే వారిని దీవించాలి. మరి రోమా 12:17-14 హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. మత్తయి 5:44 మన ప్రభువైన యేసు హితబోధ. మరి మేలు చేసిన వారిని తక్కువగా చూడటం, మన కీడును మనమే కొని తెచ్చుకున్న వారం అవుతామని జాగ్రత్త పడాలి. ఆ విధంగా హాగరు కొని తెచ్చుకున్న కీడు ప్రభావం వల్ల ఆమె వంశం పలు విధాల ఇబ్బందులు ఎదుర్కొని నెమ్మది లేకుండా పోయింది. మరి హాగరు వలన మానసిక క్షోభకు గురైన సారా తన దాసిని శ్రమపెట్టినందున ఆమె ఎద్దు నుంచి పాపం పారిపోయింది. యెహోవా దూత అరణ్యంలో శూరు మార్గంలో నీటి బొగ్గు యొద్ద ఆమెను కనుగొని, సారా దాసివైన హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నిజంగానండి. మరి ఏలియాను కూడా ఒకసారి డిప్రెషన్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, మరి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని ఎంతో మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడి, నీ డిప్రెషన్లో ఉండే సమయంలో దూత ద్వారా తన ఆహారము, మరి వేడి వేడి ఆహారాన్ని తనకిచ్చి సేద తీర్చి, నీతో నాకు చాలా పనుందని చెప్పి, నీవు ఇద్దరు రాజుల్ని నువ్వు నియమించాలి, మరి ఎలీషాని నువ్వు సిద్ధపరచాలి అని ఎంతో చక్కని సందేశాన్ని ఇచ్చి, తన ఆహార శక్తితో ఎంతో దూరం పరిగెత్తేటువంటి శక్తిని ఇచ్చిన దేవుడు మనల్ని కూడా నిరుత్సాహ పరిస్థితుల్లో ఆదరించగలడు. మరి మరి మనల్ని సంరక్షించగలడు, మనల్ని నడిపించగలడు, మనకు ఆలోచన చెప్పగలడు. అది మనం నమ్ముకుందాం. మరి ఎక్కడికి వెళ్తున్నావు, ఎంత చక్కటి మరి దూత స్వరంతో ఆ బిడ్డ ఎంత ఊరట చెందిందండి. సారా దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? మనల్ని కూడా ప్రభు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రభు వైపే చూస్తున్నామా, గురువైపుకి పరిగెత్తున్నామా, ఆయన వైపే చూస్తూ సాగిపోతున్నామా? యేసు వైపు చూస్తూ సాగిపోయే బాధ్యత విశ్వాసికి ఉంది కదా. నా యజమానురాలు సారా ఎదురు నుండి పారిపోతున్నానని స్పష్టంగా చెప్పుకుంది. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యుద్ధకు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండము. ఆ మాట ఎంతో మంచి మాట అండి. మనం కూడా యజమానుల వద్ద అడిగి ఉండాలి, భర్త దగ్గర అణిగి ఉండాలి, పరిస్థితుల వద్ద అణిగి ఉండాలి, గర్వం లేకుండా అణిగి ఉండాలి. ఆదికాండం 16:6 ఏ సమస్య నుండి దూరంగా పారిపోతున్నామో ఆ బాధను కలిగించే సారా యొద్దకే వెళ్ళమని దేవదూత చెప్పడంతో రహస్యం గమనిద్దాం. ఒక సమస్య నుండి పారిపోయి మరొక చోటుకొస్తే అక్కడ మరో సమస్య తలెత్తక మానదు. ఈ ప్రపంచ సమస్యల వలయం. మన బ్రతుకు చుట్టూ సమస్యలే. తప్పించుకునే మార్గమే లేదు. పారిపోవడం ద్వారా సమస్య పరిష్కరించబడదు. తిరిగి సమస్య యొద్దకు తిరిగి రావడం ద్వారానే సమస్త సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది. మన తప్పిదాన్ని ఒప్పుకొని మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఆయన సహాయాన్ని అర్థిస్తే తప్పక మనము మరి పరిష్కారాన్ని దేవుడి దగ్గర నుంచి పొందగలం. యజమానుల చేతికి అణిగుండమని దేవునితో హాగరు చెప్పాడు. యజమానులు ఎలాంటి వారు అన్నది కాదు. యజమానులకు మరి పైన అధికారులకు, నాయకులకు లోబడి ఉండటం ప్రాముఖ్యం. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను. ఎలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఆ ఉన్న అధికారం దేవుని వల్ల నియమించబడినది. కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుని మనం ఎదిరించున్నాడని, ఎదిరించేవాడు తమ మీదకి తానే శిక్ష తెచ్చుకుంటారు. ఎంత స్పష్టమైన గైడెన్సు, హెచ్చరికలు దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడండి. అది రోమా 13:12 ఉంది కదా. దేవుని దూత నీ సంతానమును దేవుడు వదిలిపెట్టాడండి. అబ్రహామును బట్టి హాగరును దీవించాడు. నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేస్తాను, లెక్కలేనంత విస్తారంగా అవుతుంది అని చెప్పి, అప్పుడు యెహోవా నీ మొర వినెను, నువ్వు గర్భవతి ఉన్నావు. పేరు కూడా చెప్పేశాడండి. ఇది ఇష్మాయేలు అని పేరు పెడతావు. హాగరుతో చెప్పాడు. ఆ భాగాల్లో హాగరు దేవదూతల సంభాషణ మాత్రమే చూడగలం కానీ దేవుని నీ మొర విన్నాడని కనిపిస్తుంది. మన మొరలు వినే దేవుడు మనకున్నాడండి. యెహోవా నా మొరలు ఆలించెను అని పాడుకుంటున్నాం. మొర అంటే దుఃఖంతో
మనం మరొకనే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం. ఆయన ఎప్పుడు మనం సిగ్గుపరచడు. మనల్ని ఆదుకుంటాడు. మరి మనం సంభాషిస్తున్న తరుణంలోనే తన తప్పిదాన్ని తెలుసుకొని మనం ప్రభువుకు ప్రార్థించి ఉంటుంది. మన ప్రార్థనలు పలు విధాలు. వాటిలో హృదయం మొర్రపెట్టుకోవడం శ్రేష్టమైంది. ఒకవేళ పెదవులతో మనం పైకి ప్రార్థన పైకి వినబడినా హృదయ అంతర్భాగాల్లో పిల్లకి వస్తేనే అది నిజమైన ప్రార్థన అవుతుంది. మరి హృదయ లోతుల్లో నుంచి మనసులోనే హాగరు చేసిన ప్రార్థనకు తక్షణం దేవుడు జవాబిచ్చాడు. ఆయన మన పక్కనే ఉన్నాడు. మనం చూస్తున్నాడు. మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మన ప్రార్థనకు జవాబిస్తాడు అంటానికి ఎంతకంటే మరి రుజువేముంది? హాగరు చేసుకున్న ప్రార్థనలు మరి హన్నా మూలుగుతూ చేసే ప్రార్థనలు ఆయన వినలేదా? అతిక్రమం దాచిపెట్టబడి వద్దలడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడికి కనికరం పొందును. సామెతలు 28:13. హాగరు దైవకృప పొందుకుంది. నా కృప నీకు చాలును. 2 కొరింథీ చక్కటి మాట 12:9. మరి ఇది ప్రభు వాగ్దానము అందరికీ వర్తిస్తుంది. కేవలం మన కృప ఒక్కటే ఎందుకు చాలునంటే ఆ కృప బలహీనులను బలపరుస్తుంది. ఇరుకుల విశాలతిస్తుంది. గతిలేని అభాగ్యులకు ఆధారం అవుతుంది. ఒకటేమిటి అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో ఆ దైవ కృప ఆశ్రయించిన వారికి అండ. తప్పిదంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనుగ్రహం పొందుతాడు. తప్పిదంకై శిక్ష నుంచి విడుదల పొందుతాడు. అంత మాత్రమే కాదు, రాబోయే తరానికి అది ఆశీర్వాదంగా మరి ఉంటుంది. ప్రతి తల్లి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనలో తప్పిదాలు నిలిచి ఉంటే కుటుంబానికి అది అనర్థం. మనలో కృప కనికరాలు నిలిచి ఉంటే కుటుంబం అది ఆశీర్వాదం లెక్కింపు వీలని విస్తారమైన ఆశీర్వాదాలకు మన ఈ తరము అందుకుంటుంది. హాగరు చూచుచున్న దేవుడు నీవే అనే పేరుతో మరి ఎంతో చక్కగా తనతో మాట్లాడిన ప్రభుకు పేరు పెట్టింది. ఏలైనగా నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూసింది కదా అనుకుంది. ఆదికాండం 16:13. దేవుడి చోటు ఎంత భాగ్యం! ఆయన స్వైపుంపర తేజస్సులో వసించుచు అమరత్వం కలవాడే ఉన్నాడు. 1 పేతురు 6:16. పరిశుద్ధుడు నివాసి అయిన వాడు మౌన్నతమైన పరిశుద్ధ స్థలం నివసించేవాడిని వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటకు నలుగురు వారి హృదయమును ప్రాణమును ఉజ్జీవింపచేయటకు వినయం గల వారి వద్ద దీన మనసు గల వారి వద్ద నివసిస్తున్నాడని యెషయా 57:15 చెప్పారు కదా. వినయము దీన మనసు కలిగిన హాగరు ఆ దైవాన్ని చూసింది. దేవుడు కూడా ఆమెను చూశాడు. ఆమెకు అతి సమీపంగా వచ్చి ఆమె పరిస్థితి సుస్పష్టమైన రీతిగా చూశాడు. దేవునితో సహవాసం వన్ వే ట్రాఫిక్గా ఉండకూడదు. మానవుడు దేవుడు పరస్పర సన్నిహిత సంబంధం కలిగి అన్యోన్య సహవాసం కొనసాగించాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు నిరంతరం జరగాలి. స్త్రీ సమస్యలకు దూరంగా పారిపోకూడదు. ఏ స్త్రీ కూడా సమస్యలు ఎదుర్కోవాలి. కానీ సమస్యలు ఏందే చూసిన దేవుణ్ణే చూడాలి. అప్పుడే సమస్యలకు పరిష్కారము, జీవితానికి ఆనందము. మరి ఈ రకంగా అబ్రహాముకు హాగరు కుమారుడు పుట్టాడు. అతని దూత చెప్పినట్టు ఇష్మాయిల్ పేరు పెట్టారు. కుటుంబం మారిపోయింది. తర్వాత దేవుని భయభక్తులు నేర్పిస్తూ దైవిక వాగ్దానం తెలియజేస్తూ 13 సంవత్సరాలు ఇటు గడిచిపోయాయి. అబ్రహాంతో మాట్లాడుతూ నీ భార్య శారా నిశ్చయంగా నీ కుమారుని కంటుంది అని ఆస్వాదించాలని 17 ఆదికాండం 16లో కూడా చెప్పారు. ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను కూడా చెప్పాడు. ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతుకునను అనుగ్రహించమని చెప్పి దేవుని వేడుకున్నాడండి అబ్రహాము. ఇష్మాయిల్‌ని గురించి నువ్వు చేసిన మనవి విన్నాను. అతన్ని ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తానని ఆదికాండం 17:18లో చెప్పాడు. ఆయన దీర్ఘశాంతము, కృప, సమృద్ధి కలవాడు. ఎల్లప్పుడూ వాద్యమాడు కాదు. ఆయన కృప గొప్పది. ఆయన జాలిపడే దేవుడు. భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలిపడే దేవుడని మనం గుర్తుంచుకోవాలి. ఈ రకంగా మరి మరి ఇష్మాయిల్‌ను, అబ్రహాంను మరి ఈ ఇస్సాకు వీరి కుటుంబ నేపథ్యంలో ప్రభు ఏ రకమైన అనుభవాలను ఇచ్చాడో మనం చూస్తూనే ఉన్నాం. మరి హాగరు బహిష్కరణ జరిగింది. మరి ఇస్సాకు పాలు విడిచినంత మందు ఐగుప్తు రాజైన హాగరు కన్న కుమారుడు ఇస్సాకును పరిహసించుట చూసిన శారా ఈ దాసి దీని కుమారుడు వెళ్ళగొట్టాలని చెప్పి నా కుమారుడే వారసుడవ్వాలని శారా చాలా స్వార్థంతో మాట్లాడినప్పుడు అది మిక్కిలి దుఃఖపడ్డాడటండి పాపం అబ్రహాము. ఆదికాండం 21. అయినప్పటికీ ఓర్పు తెచ్చుకుని తెల్లవారినప్పుడు అబ్రహం లేచి ఆహారం నీళ్ళ తీసుకొని హాగరుకి అప్పగించి భుజం మీద పెట్టి పంపివేశాడండి. బెర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతుందట. ఎడారి ప్రాంతము, అక్కడ ఏమీ లేదు. అనేకులు మరి ఇష్మాయేలుకు మరి తల్లి దాహం వేసినప్పుడు మరి
ఏడ్చినప్పుడు చిన్నవాని మొర దేవుడు విన్నాడటండి. చిన్నవాని మొర కూడా విన్నాడు. హాగరు పిలిచి, "హాగరు నీకేమొచ్చింది? భయపడకు. ఈ చిన్నవాడున్న చోట నీ దేవుడు స్వరం విన్నాడు. నువ్వు లేచి చిన్నవాడిని లేవనెత్తి నీ చేయి పట్టుకునుము. అటు గొప్ప జనంగా చేస్తానని" మళ్ళీ దూత వాగ్దానం ఇచ్చింది. మరి అక్కడ నీళ్ళ ఊట చూసి తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి తాగనిచ్చి, ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉండే దేవుడు, ఇమ్మానుయేలుగా ఉండే దేవుడండి అందరికీ. పెద్దలకు, చిన్నలకు. ఆదికాండం 21:15లో మరి త అక్కడ తండ్రి అంటే కూడా తనకి కొంచెం పెద్దోడయ్యాడు గదా! అందుకని కొంచెం అర్థమైంది. చక్కగా ప్రార్థించుకున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను నేర్పించాలి మనం. మరి ఎంతో చక్కగా ఆ సమస్య పరిష్కారమైంది. దేవుడు నిజంగా మళ్ళీ ఇస్సాకు ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాం చూడగలిగాడు. మరి పరిపూర్ణమైన జీవితాన్ని పొందుకున్నాడు. మరి కొద్దిసారి అజ్ఞానం వల్ల తెచ్చుకున్నటువంటి బాధలు ఇలా ఉంటాయని మనం గ్రహించుకుంటాం. మన అజ్ఞానం వల్ల తెచ్చుకున్న ఇబ్బందులు లేక వంశపరంగా వచ్చిన కష్టాలు ఏది ఏమైనా దేవుని తట్టు తిరిగి ఆయన నమ్మి తర్వాత బ్రతుకులను ఆయన సన్నిధిలో సమర్పించుకుంటే ఎట్టి పరిస్థితి అయినా మార్చేయగలడు. అనేకులకు ఆశీర్వాదకరంగాను మరి పేరు పెట్టిన ఘనత హాగర్ కలిగింది. చూచున్న దేవుడు అని గొప్ప పేరు పెట్టినటువంటి గొప్ప హాగర్ చరిత్రలో మనం నేర్చుకునే గొప్ప సత్యాలున్నాయి. అవన్నీ కూడా జీవిత సత్యాలుగా మనం గ్రహించుకుని, మన జీవితాన్ని సరిచేసుకొని, ఉన్నతమైన జీవితం జీవించడానికి విశ్వాసులంగా మనమందరం ప్రయత్నిద్దాం. అట్టి కృప మనందరికి ప్రభువు అనుగ్రహించుగాక. దేవుడు మనందరూ దీవించుగాక. ఆమేన్.